ప్రైజ్ ది లార్డ్. ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లల కొరకే కష్టపడతారు, పిల్లల కొరకే ప్రయాసపడతారు, ఆస్తులు కూడబెడతారు, సంపాదిస్తారు, ఎంతో కొంత పిల్లల కొరకు మేలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ప్రతి తల్లిదండ్రులు చేస్తారు. ఈ పిల్లలు వయసులో పెరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు వారి కొరకు ఏమి సంపాదించారు, ఎంత సంపాదించారు, ఏమైనా భూములు కొంటే ఎక్కడ ఉన్నారు, ఇండ్లు ఉంటే ఎక్కడ ఉన్నాయి, ఈ ఆస్తి పాస్తుల వివరాలన్నీ పిల్లలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, చేయాలి కూడా. ఇలా కంటే ఒకవేళ తల్లిదండ్రులు మన కొరకు ఏం సంపాదించారో ఏమి ఇచ్చారో తెలియకపోతే వారి తదనంతరం వాటిని మనం అనుభవించలేము. నీకు ఆస్తుల వివరాలు తెలిసినప్పుడే, నీకు ఎంత ఉంది ఏముందో తెలిసినప్పుడే నువ్వు దాన్ని అనుభవించగలుగుతావు. అలాగే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. ఏ మందు వాడాలి, ఎంత వాడాలి, ఎప్పుడు వాడాలి, ఏ కాంబినేషన్లో వాడాలి, ఏ పూట వాడాలి, ఇవన్నీ తెలియచేస్తారు డాక్టర్ గారు. మనం దాన్ని పాటించినప్పుడే ఆరోగ్యంగా ఉంటాం, మన ఆరోగ్యం బాగుపడుతుంది కూడా. ఇప్పుడు ఈ రెండు విషయాలు మన జీవితంలో ఎంత ముఖ్యమో, మనం తిరిగి జన్మించిన తర్వాత దేవుని రాజ్యంలోనికి, దేవుని కుటుంబంలోనికి వచ్చిన తర్వాత మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఫౌండేషనల్ వర్సెస్, పునాది వాక్యాలు కనీసం 5 ఉన్నాయి. అంటే కనీసం ఈ 5 తెలియాలి. దేవుని వాక్యమును లోతుగా తెలుసుకోవడం మంచి విషయమే, కానీ కనీసం ఈ 5 వాక్యాలను మనకు తెలిసి ఉండాలి అనేది నా ఉద్దేశం. ప్రతి బిలీవర్కి ఈ 5 వాక్యాలు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. వీలైతే వాటిని మనం కంఠస్థం కూడా చేయాలి. మొదటిది మత్తయి సువార్త 6:33. అక్కడేం రాశారు? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మొదట దేవుని రాజ్యమును నీతిని వెతకాలంట. అంటే దేవుని రాజ్యం ఎక్కడో తప్పిపోయింది, మీరు వెతుక్కొని రండి అని కాదు. దాని అర్థం ఏంటంటే ప్రతి విషయంలో, ప్రతి అడుగులో, ప్రతి తీర్మానంలో మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వండి. మీరు దేవుని వైపు తిరగండి. అప్పుడు నీ జీవితంలో నీకు కావాల్సిన సమస్తమును దేవుడు సమకూరుస్తాడు. ప్రతి క్రైస్తవుడికి తెలియాల్సినటువంటి ముఖ్యమైనటువంటి వాక్య భాగం ఇది. మనం దేవుని వాక్యంలో గమనిస్తే సొలొమోను మొదట రాజు అయిన తర్వాత నాకు ఐశ్వర్యం కావాలి, ధనం కావాలి, నాకు దీర్ఘాయుష్ కావాలి, ఆరోగ్యం కావాలని అడగలేడు. దేవా, నీ కృపను బట్టి నేను రాజునయ్యాను, కానీ నీ ప్రజలను నేను పరిపాలించడానికి నాకు జ్ఞానం దయచేయమన్నాడు. ఆయన ఇక్కడ సెల్ఫిష్గా ఏం అడగలేదు, స్వార్థం కనబడలేదు ఆయన ప్రార్థనలో. నీ ప్రజలను పరిపాలించడానికి జ్ఞానం దయచేయమన్నాడు. అప్పుడు దేవుడు ఆయన జ్ఞానం ఇచ్చాడు, జ్ఞానంతో పాటు ఐశ్వర్యం ఇచ్చాడు, అలాగే దీర్ఘాయువును కూడా ఇచ్చాడు. సొలొమోను మొదట దేవుని ప్రజల గురించి, దేవుని రాజ్యం గురించి ఆలోచించాడు. అడిగింది ఇచ్చాడు, అడిగింది కూడా దేవుడు ఆయనకి ఇచ్చాడు. మనము ఆ ఇల్లు కట్టే ముందు పునాది వేస్తారు అందరూ. పునాది అనేది దేవుని రాజ్యంను వెతకడం లాంటిది. ఎంత లోతైన మంచి బలమైన పునాది ఉంటుందో దానిపైన కట్టడం కూడా అంత చక్కని కట్టడం, బలమైన కట్టడం మనం కలిగి ఉంటాం. అలాగే 2వ వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 8:28 ఇలా రాశారు: దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవై అని ఎరుగుదుము. అంటే దేవుణ్ణి మనందరం ప్రేమిస్తున్నాం. మనం ఏం తెలుసుకోవాలంటే, దేవుణ్ణి ప్రేమిస్తున్న మన కొరకు మన చుట్టుపక్కల ఏది జరిగినా, మన కుటుంబంలో ఏది జరిగినా, కెరియర్లో ఏది జరుగుతున్నా ఇదంతా మన మేలు కొరకే జరుగుతుంది అని మనం తెలుసుకోవాలంట. ఇది 2వ ముఖ్యమైన వాక్యం. మనం యోసేపు జీవితాన్ని గమనిస్తే, యోసేపును అన్నదమ్ములు తీసి ఒక నీళ్లు లేని గోతులు పడేశారు. దేవునికి వ్యతిరేకంగా సనగలేదు, గునుగలేదు, ఆయన భక్తిని విడిచిపెట్టలేదు, అలాగే అలగలేదు కూడా. అక్కడ నుంచి ఆయనను తీసి ఐగుప్తుకు అమ్మేశారు. ఐగుప్తులో బానిసగా మారిపోయాడు. అక్కడ నిందలు వచ్చాయి, చెరసాల్లో వేశారు, చెరసాల్లో మళ్ళీ బానిసగా ఉన్నాడు. ఈ అన్ని పరిస్థితులలో యోసేపుకు ఒకటి తెలుసు: ఏది జరిగినా నా మేలు కొరకే జరుగుతుంది. దేవుడిచ్చినటువంటి దర్శనం, దేవుడిచ్చినటువంటి కళ తప్పక నా జీవితంలో నెరవేరుతుంది అని ఆశతో, విశ్వాసంతో యోసేపు తన భక్తి మార్గంలో నడిచాడు. మనం చూసాము, ఒక పిట్ నుండి ప్యాలెస్కి తీసుకెళ్ళాడు దేవుడు. అంటే గోతి నుండి దేవుడు సింహాసనం పైకి తీసుకెళ్ళి పరిస్థితులన్నిటినీ అనుకూలపరిచి దేవుడు యోసేపును సింహాసనం పైన కూర్చోబెట్టాడు. అలాగే మనం చూస్తుంటాం, బేకరీలో బ్రెడ్ తయారు చేశారు. బ్రెడ్ తయారు చేస్తున్న విధానము కొంచెం విచిత్రంగా ఉంటుంది. కొన్నిసార్లు చేదుగా ఉండేటటువంటి ఇంగ్రీడియంట్స్ దాంట్లో వేస్తారు. ఉదాహరణకి ఎగ్
రా ఎగ్ మనము తినలేము, ఆ స్మెల్ కూడా చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. కానీ ఎగ్ని దాంట్లో వేసి, అంటే ఎగ్ కూడా కలిపి ఒక బ్రెడ్ ప్రాసెస్ ద్వారా బ్రెడ్ తయారు చేస్తారు. అది పూర్తిగా రెడీ అయిన తర్వాత తినడానికి చాలా తీయగా మధురంగా ఉంటుంది. అలాగే మన జీవితంలో ఆయా పరిస్థితులు కొన్నిసార్లు మనకు చేదుగా, కొంచెం ఘాటుగా, కొంచెం బాధాకరంగా అనిపించవచ్చు. కానీ ఇవన్నిటిలో నుంచి దేవుడు మనకు మేలు చేస్తాడు అని మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాల్సిన 3వ వాక్యము ఫిలిప్పీ 4:13. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. మనల్ని దేవుడు బలపరుస్తున్నారు, ప్రతి అడుగులో బలపరుస్తారంట. ఏమిటంట? దేవుడు బలపరుస్తున్నాడు కాబట్టి మనం సమస్తం చేస్తాం, నిరుత్సాహపడకూడదు. ఈ వాక్యం ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. ఫిలిప్పీ 4:13. మనం దావీదును చూస్తాము. దావీదు గొల్యాతుతో పోరాటం చేసినప్పుడు దావీదు సొంత బలంతో వెళ్ళలేదు. ఆ గొల్యాత్ అయితే తన సొంత బలంతో ఆయుధాలను నమ్ముకుని వచ్చాడు. కానీ దావీదు దేవుని బలమును, దేవుని జ్ఞానం నమ్ముకొని వెళ్ళాడు. దేవుని నడిపింపుతో 5 రాళ్లను తీసుకుని వెళ్ళాడు. సైన్యంలోకి అధిపతియగు యెహోవా నామమున వస్తున్నాను అని దేవుని ఆధారం చేసుకుని వెళ్ళాడు. ఏం జరిగింది? దావీదుకు విజయం వచ్చింది. మన జీవితము ఒక సెల్ ఫోన్ లాంటిది. మనం ఒక ఫోన్, ఎంత ఖరీదైన ఫోన్ అయినా, ఏ కంపెనీ ఫోన్ అయినా, ఎంత మంచి బ్రాండ్ అయినా, ఆ ఫోన్ మనకి మంచి సర్వీస్ ఇవ్వాలి, మనకు పని చేయాలంటే ఆ ఫోన్ ఖచ్చితంగా ఛార్జింగ్ చేయబడాలి. ఈ ఛార్జింగ్ అనేది దేవుని వాక్యం. అంటే దేవుడు మనల్ని రోజు ఛార్జ్ చేస్తే, దేవుని వాక్యంతో రోజు బలపడితే, ఆ శక్తితో నింపబడితే, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తం చేయగలను. మనం ఎక్కడైనా ఊరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన ఫోన్తో పాటు మన ఛార్జర్ కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే ఎప్పుడైతే ఛార్జింగ్ అయిపోతుంది అనిపిస్తుందో వెంటనే ఛార్జింగ్ పెడతాం. దేవుని వాక్యం మనకు ఛార్జింగ్ పాయింట్ లాంటిది. అలాగే మందిరము, సంఘము అనేది దేవుని ఛార్జింగ్ పాయింట్ లాంటిది. అలాగే ప్రార్థన మనకు ఛార్జింగ్ పాయింట్ లాంటిది. ఈ ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వెళ్తామో బలపరచబడతాం, మనం శక్తిని కలిగి ఉంటాం. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తం చేయగలను. నీ ఫోన్ ఎంత మంచి బ్రాండ్ అయినా దానికి కనుక ఛార్జర్ లేకపోతే అది పనిచేయదు. అలాగే నువ్వు ఎంత గొప్పవాడివైనా, లోకంలో నీ స్థితి ఏదైనా, స్థానం ఏదైనా, దేవుడు గనక నిన్ను ఛార్జ్ చేయకపోతే, శక్తితో బలంతో నింపకపోతే నువ్వు ముందుకు సాగలేవు. అలాగే ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సినటువంటి 4వ వాక్యం సామెతలు 3:5-6 మనకు చాలా మంది తెలిసే వాక్యం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఏం చెప్తున్నాడు? మన సొంత జ్ఞానమును, బుద్ధిని ఆధారం చేసుకొనక మనం దేవుని పైన ఆధారపడాలి, దేవుని నమ్మాలి. 6వ నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం నాకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. మనకి మన అనుభవాన్ని, మన బంధువులను, మన బలగమును, మన శక్తిని ఆధారం చేసుకుంటే ఓడిపోతాం. కానీ నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచినప్పుడు, దేవుని నమ్మి ముందుకెళ్ళినప్పుడు మన మార్గం సరళం చేయబడుతుంది. మూసివేయబడిన ప్రతి తలుపు తెరవబడుతుంది. పేతురును చూస్తాము. పేతురు నీటిపైన నడిచాడు. పేతురు విశ్వాసంతో యేసుక్రీస్తు వైపు చూసి యేసుక్రీస్తు పైన దృష్టి పెట్టినంతసేపు చక్కగా నీటిపైన నడిచాడు. అంటే అద్భుతం అనుభవించాడు, అద్భుతంలో నడిచాడు. ఎప్పుడైతే పేతురు యేసుక్రీస్తు నుంచి దృష్టిని తొలగించి గాలిని చూశాడో, లోకము చూశాడో, చుట్టుపక్కల తన దృష్టిని తిప్పాడో, వెంటనే మునిగిపోవడం జరిగింది. సొంత బుద్ధిని, జ్ఞానమును, లాజికల్ థింకింగ్ని ఆధారం చేసుకుంటే ఆయన మునిగిపోయాడు. విశ్వాసంతో సేపు నడిచాడు. అందుకే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అని రాయబడినది. నమ్మితే నమ్మువానికి సమస్తం సాధ్యం. కొన్ని విషయాల్లో లాజిక్ పనిచేయదు, కొన్నిసార్లు మన అనుభవం పనిచేయదు. అన్నిసార్లు విశ్వాసం మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది. విశ్వాసము అన్నిసార్లు పనిచేస్తుంది. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అని దాదాపు 3 సార్లు రాశారు దేవుని వాక్యంలో. కాబట్టి మనము విశ్వాస జీవితంలో దేవుణ్ణి నమ్మి అడుగు వేసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఉదాహరణకి మనము ఏదైనా మనకు తెలియని టౌన్కి, సిటీకి వెళ్ళామనుకోండి, మనము ఏదైనా డెస్టినేషన్ వెళ్ళాలంటే GPS పెట్టుకుంటాం, గూగుల్ మ్యాప్ పెట్టుకుంటాం. ఇప్పుడు మనకి త్రోవ తెలియదు, ఎక్కడ వెళ్ళాలో, ఏ వైపు తిరగాలో, ఏ మూల తిరగాలో మనకు తెలియదు. ఖచ్చితంగా ఈ GPS కనుక ఫాలో అవుతే ఆ డెస్టినేషన్కి మనం ఖచ్చితంగా వెళ్తాం. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎవరు మనల్ని గైడ్ చేయాల్సిన అవసరం లేదు. GPS విల్ గైడ్ యూ. ఈ సిస్టమ్ మనల్ని, ఈ గూగుల్ మ్యాప్ మనల్ని గైడ్ చేస్తుంది. అలాగే
మన సొంత జ్ఞానమును, సొంత అనుభవాన్ని నాకు అన్ని తెలుసు, నాకు తెలుసులే అనుకుంటే కుదరదు. కొన్నిసార్లు మన డెస్టినేషన్ని మనం త్వరగా రీచ్ అవ్వాలంటే, కన్ఫ్యూజన్ లేకుండా రీచ్ అవ్వాలంటే, సేఫ్గా వెళ్ళాలంటే మనలో నడిపించే GPS అంటే దేవుని వాక్యము, దేవుని జ్ఞానము, దేవుని నడిపింపు అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి. దేవుడు నడిపించినప్పుడు పొరపాట్లు జరగవు, ఖచ్చితంగా మన గమ్యమును చేరుతాం. అలాగే ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సినటువంటి 5వ వాక్య భాగం ఇర్మియా 29:11. ఇది చాలా మందికి తెలుసు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కాని హానికరమైనవి కాదు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మన కొరకు ప్రణాళికలు, ఉద్దేశములు కలిగి ఉన్నారంట. ఆ ప్రణాళికలు, ఆ ఉద్దేశములు ఎవరికి హాని చేసేవి కాదు. దేవుడు హాని చేయడు, కీడు చేయడు, ప్రమాదాలకు దేవుడు కారణం కాదు. దేవుడు మనలను దీవించేవాడు. దేవుడు జీవం ఇస్తాడు, సమృద్ధి అయిన జీవం ఇస్తాడు. మన జీవితంలో ఏదైనా కీడు జరుగుతుందంటే అది అపవాది వలన జరుగుతుంది. ఎందుకంటే వాక్యంలో యోహాను సువార్తలో రాయబడింది, దొంగతనం, హత్య, నాశనం చేయడానికి తప్ప మరి దేనికి రాడు. దేవుడైతే మనకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు, మేలు చేయడానికి వచ్చాడు. కాబట్టి ఏదైనా మంచి మేలు మన జీవితంలో అనుభవిస్తున్నాం అంటే అది కృపా సత్య సంపూర్ణుడైన దేవుని వలన మాత్రం మనకు కలుగుతుంది అని మనం గమనించాలి. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారి కోసము వాగ్దాన దేశమును, ప్రణాళికను కలిగి ఉన్నాడు. అంటే ఐగుప్తులో బంధించబడి ఉన్నప్పుడే వారి కొరకు మంచి ప్రణాళికను కలిగి ఉన్నారు. అక్కడికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అలాగే బబులోను దేశంలో ఇశ్రాయేల్ ప్రజలు బందీగా ఉన్నప్పుడు అప్పుడు కూడా దేవుడు ఇశ్రాయేల్ ప్రజల కొరకు మంచి ప్రణాళికను కలిగిన వాడిగా మనం చూస్తాం. మనం ఒక చిన్న బేబీని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ గారు వ్యాక్సినేషన్ ఇస్తారు. ఎందుకంటే ఆ పూటకి, ఆ క్షణానికి ఆ బేబీకి కొంచెం ఇబ్బంది కలగవచ్చు, కొంచెం నొప్పి కలగవచ్చు, ఏడవచ్చు, జ్వరం కూడా రావచ్చు. కానీ మంచి ఉద్దేశములు కలిగి, మంచి ప్రణాళికతో, మంచి ఆలోచనతో ఆ బేబీ భవిష్యత్తు కొరకు, ఆరోగ్యం కొరకు మనం ప్రణాళిక కలిగి ఇవన్నీ చేస్తూ ఉన్నాం. అలాగే మన జీవితంలో ఏది జరిగినా మీ కొరకు నేను కలిగిన ఉద్దేశంలో సమాధానకరమైన ఉద్దేశంలో, హానికరమైనవి కావు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సినటువంటి ఈ 5 వాక్య భాగాలు నీకు ఎప్పుడు గుర్తుండాలి. నువ్వు ఆత్మీయంగా బలపడతావు, ఎదుగుతావు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తాను. యేసయ్య, మీ నామమును స్తుతిస్తున్నాం ప్రభా, దీవించండి తండ్రి. ఈ ముఖ్యమైనటువంటి వాక్య భాగాలు మేమందరం గ్రహించి అందులో ప్రభా మేము వేరుపారిన వారమై ఈ సత్యమును గ్రహించి బలపడి నీలో కొనసాగే కృపని భాగ్యం మాకు దయచండి. ఈ దినమధ్య కాపుదలను, ఆరోగ్యం, క్షేమం దయచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.